దేశవ్యాప్తంగా రోజుకు దాదాపుగా 2.5 కోట్ల మంది రైళ్లలో ప్రయాణాలు సాగిస్తుంటారు. సుదూర ప్రయాణాల కోసం ఎక్కువ మంది రైలుకే ఓటేస్తారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఓర్చుకుంటూ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. కానీ ప్రయాణ సమయంలో చట్టపరంగా ఎలాంటి హక్కులు ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అవేంటో ఒకసారి చూద్దామా? రైల్వే నిబంధనల ప్రకారం స్లీపర్ ఏసీ కోచ్ల్లో ప్రయాణించేందుకు టికెట్ రిజర్వేషన్ చేయించుకునే వారిపై రైల్వే అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుచితంగా ప్రవర్తించకూడదు. అంతేకాకుండా వారిని కోచ్ నుండి బయటకు పంపే హక్కు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ టీటీఈకి కూడా లేదు. ఒకవేళ అలాంటి సందర్భం ఎదురైతే వెంటనే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 లేదా రైల్ మదద్ యాప్ ద్వారా ప్రయాణికుడు ఫిర్యాదు చేయవచ్చు. కొన్నిసార్లు ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతూ ఉంటుంది. సీటు విరిగిపోవడం, కోచ్ లో ఇచ్చిన దుప్పట్లు మురికిగా ఉండడం, కోచ్లు మురికిగా ఉండడం, ఏసీ పని చేయకపోవడం, ఫోన్ ఛార్జింగ్ స్లాట్ పని చేయకపోవడం, ఆహారం బాగోలేకపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. వీటిపైన రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే హక్కు ప్రయాణికుడికి ఖచ్చితంగా ఉంటుంది. తోటి ప్రయాణికులు ఇబ్బంది కలిగిస్తే చూస్తూ ఊరుకోవలసిన పని కూడా లేదు. కొందరు బృందంగా రైలెక్కి మద్యం, సిగరెట్లు తాగడం, పెద్ద శబ్దంతో పాటలు పాడడం, దుర్భాషలాడటం వంటి పనులు చేస్తూ ఉంటారు. మీరు భరించాల్సిన అవసరం లేదు. 139 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే అక్కడ రైల్వే పోలీసులు ఎవరైనా ఉంటే నేరుగా సమస్యను వారికి చెప్పొచ్చు. అయితే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి చెప్పడమే ఉత్తమం. మీ ఫిర్యాదు రికార్డ్ అవుతుంది. అందువల్ల వేగంగా చర్యలు కూడా తీసుకునేందుకు వీలుంటుంది. ప్రయాణికుల నిద్రకు భంగం వాటిల్లుతుందనే కారణంతో స్లీపర్ ఏసీ కోచ్ల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టికెట్ తనిఖీపై రైల్వే శాఖ నిషేధం విధించింది. మీకు కేటాయించిన సీట్లో మీరున్నప్పటికీ నిషేధిత సమయంలో టీటీఈ వచ్చి నిద్రలేపి మరీ టికెట్ గురించి ఆరా తీస్తుంటే అతడి పైన ఫిర్యాదు చేయొచ్చు. అయితే రాత్రి 10 గంటల తర్వాత రైలు ఎక్కినా లేదంటే మధ్య స్టేషన్ లో మీ ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఈ నియమం అయితే వర్తించదు. ఈ సందర్భంలో టీటీఈ మీ టికెట్ ను ఒకసారి తనిఖీ చేయొచ్చు. ప్రయాణం మధ్యలో అనారోగ్య సమస్య తలెత్తితే కంగారు పడాల్సిన పని లేదు. వెంటనే టీటీఈని సంప్రదించొచ్చు. ఒకవేళ అప్పటికి స్టేషన్ లోనే ఉంటే స్టేషన్ సూపరింటెండెంట్ కు పరిస్థితి వివరించొచ్చు. రైల్వే వైద్యులే మీకు ప్రథమ చికిత్స అందిస్తూ ఉంటారు. అవసరమైతే వాళ్లే దగ్గరలోని హాస్పిటల్ కి తరలించే ప్రక్రియను కూడా ఏర్పాట్లు చేస్తారు. రైల్లో ఉన్నప్పుడు వైద్య సాయం అవసరమైతే ఆ తర్వాతి స్టేషన్ లో తక్కువ ఖర్చుతోనే వైద్య చికిత్స ఏర్పాట్లను కూడా చేస్తారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండి హాస్పిటల్లో చేరాల్సి వస్తే మీ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన రైల్వే స్టేషన్ లో క్లాక్ రూమ్స్, లాకర్స్ ఉంటాయి. వాటిలో గరిష్టంగా నెల రోజుల పాటు లగేజీని దాచుకునే హక్కు ప్రయాణికులకు ఉంటుంది. అయితే ముందస్తుగానే అందుకు తగిన డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.